అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, బలపరచునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, శక్తితో నింపునుగాక, ఆయన ఎంతగానో మనందరికీ సహాయం చేయునుగాక. గట్టిగా హల్లెలూయా. ఈ పంపంగి ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రభు మార్చునుగాక. ప్రతి ఒక్కరు మారు మనసు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, బాప్తిసం పొందుదురుగాక, అనేక మంది ఆత్మను పొందుదురుగాక. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరం విందాం. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అసలే డిసెంబర్ నెల కాబట్టి మన అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా కూడా క్రిస్మస్ నెల. ఏ నెల? క్రిస్మస్ నెల. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెలో చూసినా అనేక రీతిలుగా ఎక్కడో ఒక చోట ఒక ఇంటిలో క్రిస్మస్ కూడిక జరుగుతూనే ఉంది. కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరి హ్యాపీ క్రిస్మస్. మీరు అందరు మెర్రీ క్రిస్మస్ అనాలి. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలని ఆలోచన చేస్తే యేసు ప్రభు ఈ లోకానికి మన కోసం దిగొచ్చాడు. ఆమేన్. వచ్చినటువంటి యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. మన కొరకంటే మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి దోషంలో, మనం చేసినటువంటి అపరాధములు, మనం చేసినటువంటి రకరకాలైనటువంటి ప్రతి పాపము కోసం ఆయన సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. మరణించినటువంటి యేసు ప్రభు ఈ లోకంలో ఆయన 3 రోజులు భూగర్భంలో ఉన్నారు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు 40 రోజులు ఆ శిష్యులందరికీ కనబడ్డాడు. కనబడిన ఆ యేసయ్య ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ రాకడలో ఆయన రాబోతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ దేని కొరకని అడిగితే ఆయన మరలా 2వ రాకడలో రాబోతున్నాడు కనుక ఆయన వచ్చినటువంటి విధానాన్ని గుర్తు చేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. మనందరం కూడా సిద్ధపడాలి. ఆమేన్. భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆ పని చేసుకొని ఇంటికి వచ్చే లోపు భార్య ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుని ఏం చేయాలి? భర్త కోసం ఎదురు చూడాలి, సీరియల్ కోసం కాదు. ఆమేన్. మా ఆయన గారు ఎప్పుడు లేటు వస్తారు కదా, పర్లేదులే, మంచి సీరియల్ వస్తుంది, కాసేపు సీరియల్ చూసుకుందాం అని అనుకుని సీరియల్ దగ్గర కూర్చుడిపోయాం అనుకోండి, భర్త రానే వచ్చాడు, నువ్వేం నీళ్ళు పెట్టలా. అది వెరీ గుడ్. పాపం బాబాయ్ గారు మంచి మాట చెప్పారు. పొయ్యిలో అగ్గారిపోయినా ఆకూడదు. సీరియల్ ఆగిపోయింది అనుకో మళ్ళీ పోతుందేమో. దేవునికి స్తోత్రం. బాగోలేనండి. మనం ఎప్పుడైతే సీరియల్ మీద అలా ఇంట్రెస్ట్తో చూస్తూ ఉన్నాం అనుకోండి, భర్త రానే వచ్చాడు, నువ్వు వేడి నీళ్ళు పెట్టలేదు, సరైనటువంటి వంట లేదు. ఒకవేళ వంట వండినా కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ టీవీ మీద పెట్టేసి సీరియల్ మీద పెట్టేసిన తర్వాత అన్నమేమో శివుడిపోయింది, కూరేమో వెరీ గుడ్ వెరీ గుడ్. అన్నమేమో శివుడిపోయింది, కూరేమో మాడిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మీ ఈ పంతా మాడిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక భర్త ఇంటి యజమానుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి రాగానే ఆయన ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసేటువంటి భార్య సిద్ధపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసయ్య మనందరి కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. మన పాపముల కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. త్యాగం చేసిన యేసయ్య ఆయన 3 రోజులు భూగర్భంలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన రాబోతున్నాడు కాబట్టి మనందరం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆమేన్. ఎలా ఉండాలి? మనం సిద్ధపడాలి. ఒక మాట మీతో జ్ఞాపం చేసి నేను ముందుకు వెళ్తాను. చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.
ఇక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక మాట రాస్తూ ఉన్నాడు, ఒక లేఖ రాస్తూ ఉన్నాడు, ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉత్తరంలో ఉన్న ఆ వాక్య విధానం ఏంటంటే, ఇదిగో దినములు చెడ్డవి. దినములు ఎటువంటివంట? అందరూ చెప్పాలి గట్టి. ఎలా ఉన్నాయంట? చెడ్డవి. ఈరోజు కళ్ళు తెరిచి మనం ఉదయకాలంలో లేచి అలా బయటికి వెళ్తున్న సందర్భాల్లో ఏదో రీతిలో కొంచెం దెబ్బ తగలడము, పడిపోవడము, లేదంటే ఏదో ఒక రీతిలో మనకి ఏదైనా అపాయం రావడము, అనేక రకరకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. జరగట్లేదా? ఏదైనా కొంచెం మనకి కొంచెం ఇబ్బంది రాగానే, కొంచెం ఏదైనా శ్రమను రాగానే అందరూ అనే మాట ఏంటంటే, ఉదయాన్నే లేచి ఎవరి మోకం చూశానో అంటారండ్రా. ఏదైనా కొంచెం అపాయం కలగగానే, చిన్న శ్రమ రాగానే, కొంచెం దెబ్బలు తగలగానే, చిన్న యాక్సిడెంట్ అవ్వగానే, పడిపోగానే వెంటనే లేచిన తర్వాత ఒకవేళ మనం అనుకోకపోయినా చాలామంది మనం చూసారా, ఉదయం లేచి ఎవడ మొఖం చూసావు, ఇలా దెబ్బలు తగిలించుకున్నావేంట్రా, వాళ్ళ మొక్కలు ఏ మొక్కలు ఏం చూసావా, సరిగా నడవలేకపోతున్నావా, దేవునికి ప్రార్థన చేయలేదా, సరైనటువంటి గుడికి లేదంటే ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని రాలేకపోయావా, ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు నానా రకాల మాటలు మనకు వినబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దినములన్నీ కూడా చాలా చెడ్డగానే ఉన్నాయి. చదువు కోసమని చదువుకోవడానికి వెళుతున్నటువంటి యవనస్తులు సరైనటువంటి రీతిలో చదువుకోలేక వాళ్ళు అనేక రకాలైనటువంటి వ్యసనాలకి బానిస అయిపోయి ఇంటికి రాలేనటువంటి స్థితిలో ఆ మత్తు పదార్థాలకి, ఆ డ్రగ్స్కి, రకరకాలైనటువంటి వాటి మీద ఆధారపడి ఇంట్లో పెంచినటువంటి తల్లిదండ్రుల్ని దుఃఖపరుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, వారిని ఎంతగానో నవ్వులపాలు చేస్తున్నారు, మర్యాద లేకుండా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గమనించండి, నువ్వు కనిపించినటువంటి నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకెంత బాధ ఉంటుంది. అమ్మ మాట వినకపోతే, నాన్న మాట వినకపోతే ఎంతగా, అయ్యో నేను నేను పెంచాను కదా, నేను నీకు ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నాను కదా, అయినా నువ్వు ఇలా తయారవుతావని అసలు మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదురా, ఇలా తయారయ్యేంట్రా, ఏంటో ఈ యొక్క సిగరెట్లు, ఏంటో ఈ మత్తు పదార్థాలు, ఏంటో ఈ త్రాగుడు అని చెప్పి ఎన్ని చెప్పినా యవనస్తులు వింటున్నారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని చాలామంది ఈ దురలవాట్లకు అలవాటు పడిపోయి దేవుని మాట పక్కన పెట్టేసి, తల్లిదండ్రుల మాట పక్కన పెట్టి ఇష్టానుసారంగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ నాశనం అయిపోతున్నటువంటి ప్రతి వ్యక్తి కోసం నా యేసు ప్రభుల వారే దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను మాట అడిగినామండి, ఇప్పుడు కుక్క భాష కుక్కగా అర్థమవుతుంది. ఆమెన్. అర్థమవుతుంది మీ మాట? కుక్క భాష కుక్కగా అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటూ ఉన్నారు, అసలు దేవుడి లోకానికి ఎందుకు రావాలండి? మేము లేవా? మేము చెప్పలేమా? మా వల్ల కాదా? అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి? ఈరోజు చాలా మంది ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అసలు యేసు ప్రభు గురించి నీకేం తెలిసి నీ మాట అంటున్నావు? యేసు ప్రభు నీలాగా నాలాగా శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసు ప్రభు మనందరి కోసం ఆయన ఎంతగానో శ్రమ పడ్డారు. ఒక మాట చెప్తున్న భాగ్యమేనండి, ఇప్పుడు మీ ఇంటిలో ఎవరో ఒకరు తప్పు చేసినప్పుడు పోలీసులు వచ్చి తప్పు చేసిన వారిని తీసుకెళ్తారా, తప్పు చేయలేని వారిని తీసుకెళ్తారా? తప్పు చేసిన వారినే తీసుకెళ్తారు. అది రూల్. మరి అలాగైతే మనం పాపం చేస్తే యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మనం పాపం చేస్తే ఆయన ఎందుకు సిలువలో బలిగా అయిపోయాడు? మనం పాపం చేస్తే ఆయన ఎందుకు రక్తాన్ని చిందించాడు? మనం పాపం చేస్తే ఆయన శరీరం ఎందుకు కొరడా దెబ్బలతో కొట్టించుకున్నాడు? ఆయన శరీరం అంతా కూడా ఎందుకు దున్నబడింది అని అడిగితే, నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ఆయన సిలువలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారు. ఒక మాట చెప్తాం, ఒక మాట అడుగుతాను చెప్పండి, ఒక మాట చెప్పండి. మీ ఇంటిలో ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, ఎవరికి చెడ్డ పేరు? కుటుంబానికి చెడ్డ పేరు. ఆమేన్. మీ ఇంటిలో ఎవరు భర్త తప్పు చేసినా, భార్య తప్పు చేసినా, కొడుకు తప్పు చేసినా, కుమార్తె తప్పు చేసినా ఆ ఇంటిలో పాదికి చెడ్డ పేరు. ఆ కుటుంబం ఎలాంటిదిరా బాబు, చూసావా ఎన్ని తప్పులు చేస్తారా అని అంటారంట్రా. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, రే ఆ కుటుంబాన్ని కూడా అందరూ దొంగలేరా అన్నారనుకోండి, మనసు ఎంత నొచ్చుకుంటుంది. మన ఇంటిలో ఒక చిన్న తప్పు, ఏదో తెలియక పొరపాటు జరిగితే ఆ పొరపాటుని బట్టి చచ్చేంత వరకు మాట్లాడతారు. ప్రతిసారి కనబడినప్పుడల్లా గుచ్చి మాట్లాడతారు, మళ్ళీ బాధ పెడతా ఉంటారు.
మన ఎంతగానో వేధిస్తూ ఉంటారు, మన ఎంతగానో మరలా తప్పిదాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి ఒక ఇంటిలో ఒకరు తప్పు చేస్తే కుటుంబానికి చెడ్డ పేరు అయితే, గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ఈ కొంపైకి గ్రామానికి వెళ్ళొద్దురా బాబు, ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి వారా అని చెడ్డ పేరు రావట్లేదా? అలాగైతే మనము దేవుని పిల్లలమని ఆ విషయాన్ని గుర్తెరగక మనం కూడా పాపం చేసాం అనుకోండి, నా దేవునికి చెడ్డ పేరు కాదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవునికి చెడ్డ పేరు వస్తుందని చాలామంది అనేక రకరకాలైనటువంటి ఎన్నో రకాలుగా పాపాలు పోగొట్టుకోవడానికి నదిలో మునుగుతున్నారు, అనేక రకాలుగా నీటిలో మునుగుతున్నారు, ఎన్నెన్నో అనేకమైనటువంటి రకాలుగా వాళ్ళు పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో విధాలుగా పనులు చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. దేని కొరకు తెలుసా? మోక్షం కొరకు, పాపాలు పోగొట్టుకోవడానికి. ఆమేన్. నన్ను మాట అడిగినవండి, ఇప్పుడు నా దుస్తులు అన్ని మురికైపోయినాయి కదండి. ఈ మురికైపోయినటువంటి దుస్తుల్ని గంగలో మునిగినంత మాత్రాన నా దుస్తులు తెల్లగా వస్తాయా? గట్టిగా చెప్పండి అమ్మా. నీటిలో మునిగినంత మాత్రాన దీనికి ఏమైనా తెల్లబడతాయా? దీంట్లో ఉన్న మరకలు పోతాయా? దీన్ని ఏం చేయాలి? సబ్బు తీసుకోవాలి, సర్బ తీసుకోవాలి, కాసేపు నానబెట్టాలి, కాసేపు బండకి సుతకాలి. మరి నువ్వు వేసుకునేటువంటి ధరించుకునేటువంటి బట్టలకే అంత శుభ్రం చేస్తున్నావే, సర్పలో నానబెడుతున్నావే, సబ్బెడుతున్నావే, చక్కగా దాని బ్రష్ తీసుకొని రుద్దుతున్నావే. వినండి, కాసేపు సమయం తీసుకొని దాన్ని కేటాయించి దాన్ని శుభ్రంగా నీట్గా వచ్చేంత వరకు ఉతుకుతున్నావే. మరి మన శరీరానికి అంటబడినటువంటి ఈ మురికి, పాపం అనేటువంటి మురికి పోవాలంటే అన్నదానాలు చేస్తే పోతుందా? ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వస్తే పోతుందా? అనేక రకాలైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పోతుందా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ఎన్ని విధాలుగా అనేక రకాలైనటువంటి దాన బలులు అర్పించిన, ఎన్ని రకాలుగా ఎవరిని కోరుకున్నా ఏ ఒక్కరు కూడా మనకు అంటినటువంటి పాపాన్ని తీసివేయలేరు. తీసివేస్తారా? కట్టుకుని నీ భర్త కూడా నువ్వు చేసిన పాపాన్ని తీయలేడు కదా. నీ కౌగిట ఉన్నటువంటి నీ భార్య కూడా నీ యొక్క పాపాన్ని తీయలేదు కదా. అసలు నువ్వు కనిపించినటువంటి పిల్లలు కూడా నీ పాపాన్ని తీయలేరు. ఈ పాపాన్ని తీసివేయడానికి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఉద్భవించాడు. దట్ ఈస్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏదో డ్యూటీలు పట్టుకోవడమో, లేదంటే ఇల్లు శుభ్రం చేసుకోవడమో, చర్చ శుభ్రం చేయడమో, లేదంటే లైటింగ్ పెట్టడం, ఇది కాదు క్రిస్మస్. మన మనసు శుద్ధి చేయవాలి. ఆమేన్. మన మనసు బాగుండాలి. ఈ రోజున చాలామంది పైకి ఒక మాట, వెనకాల ఒక మాట. చాలామంది పాస్టర్ గారు మీరు బాగా చెప్తున్నారండి, వెనకెళ్ళిన తర్వాత అయ్యి బాబు పాస్టర్ గారు అంత దూరం నుంచి వస్తున్నారా అంటున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ ప్రార్థన పెట్టేది నేనేదో సంఘం కట్టుకోవడానికి కాదు. మీరందరు చర్చికి వెళ్ళాలి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన మానుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఆదివారం ఆరాధనలో ఉండాలి. దేవుని కొరకు మనం ఎంతగానో ఎదగాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంత దూరం నుంచి వచ్చేది ఏదో మిమ్మల్ని మూట కట్టుకొని మా బెవర ప్రార్థన తీసుకోవడానికి కాదు. ఇలా మిమ్మల్ని అందరినీ చర్చిలో ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ సేవకులు చెప్పేటువంటి మాట మనం వినాలి. ఇంకో మాట కూడా చెప్తా, ఎవరైనా ప్రభు నమ్మలేనటువంటి వారు ఎవరైనా ఉంటే గనక, ఈ మాట వింటున్న వారు ఎవరైనా ఉంటే, యేసు ప్రభుని వెంబడిస్తాను, యేసు ప్రభు దగ్గరికి వస్తాను, నేను బాప్తిసం తీసుకుంటాను, రక్షణ పొందుకుంటాను, మారుమనసు పొందుకుంటాను అనేటువంటి ఆలోచన మీలో ఎవరికి వచ్చినా మీ సంఘ కాపరి గారి చేత బాప్తిసం తీసుకోండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన మీ సంఘ కాపరి. ఆ కాపరి మీకోసం తన పనినంతా కూడా వదులుకొని ఇక్కడికి వచ్చి ఆయన ఎంతగానో పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేనేదో నెలకు మాకు చూపిస్తా, అంతే కదా. ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి హాయ్ అబ్బా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మీకు వాక్యం చెప్పి వీలైతే ప్రార్థన చేసి కాసేపు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతా. ఆయన ప్రతి వారం వస్తున్నారుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని సన్నిధానానికి చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యవహరించాలి, వెళ్ళాలి. ఎప్పుడు కూడా చర్చి మానద్దు. దేవునికి స్తోత్రం. వినండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మన పాపాలు పోవాలంటే నీటిలో మునిగితే పోతాయా? దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను బాగా వినండి. మనందరికీ దేవుడెవరో తెలుసు.
మనం చేసేటువంటి ఇప్పుడు ఈ లొకాలిటీలో అందరూ చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో, ఈ భక్తి వల్ల నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకపోతే మన భక్తి వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఆమె గట్టిగా హల్లెలూయా. కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి. కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, డబ్బులు ఇచ్చేసాం ఆయనకి. డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆయన ఏమన్నామంటే, అయ్యా కొంచెం మాకు కూరగాయలు ఇవ్వండి, ఇదిగో కేజీ వంకాయలు, కేజీ టమాటాలు, కేజీ బెండకాయలు అని చెప్పి కేజీ అన్నీ తీసేసుకున్నాం. మనం ఏమి చూసుకోలేదు అన్నీ. ఆయనకి డబ్బులు ఇచ్చేసాం, ఆయన కూరగాయలు ఇచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత తరుగుతున్నాం, మనం ఉల్లిపాయలు తరుగుతున్నాం, వంకాయలు తరుగుతున్నాం, టమాటాలు తరుగుతున్నాం. అన్నీ చేసేసరికి అన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బు వస్తుందా? చెప్పాలి. వస్తుందా? తల్లిగారు మాట్లాడట్లేదు. రాదు. వస్తుందా? రాదు. మరి ఎప్పుడైతే కూరగాయలు కొనేటప్పుడే ఆయన ఒకవేళ చూసుకోకుండా సంచులు వేసాడు అనుకోండి, మరలా మన సంచులు ఏరిసి వస్తాయి. ఏది బాగుంది ఏది చూడమా? అలా చూస్తారేంటమ్మా? చూడరా, కూరగాయలన్నీ ఎలా బాగున్నాయిలే చూడరా. పుచ్చు పట్టేసినాయి అనుకో, అయ్యి బాబు బలి వేసారండి, అయ్యి బాబు మంచివారండి, మీరు ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా అని ఇస్తారా? ఏంటండి ఇలాంటి వంకాయలు వేసారేంటి, మేము డబ్బులు వేయట్లేదు మీకు అని అడగరా? దేవునికి స్తోత్రం. మరి కూరగాయల దగ్గరే నీకు ఒక్కొక్కటి అంత ఆరి తేరు చూసి బాగుందో లేదని చెప్పి సంచులు వేసుకుంటావే. మరి పరలోక రాజ్యం వెళ్ళడం అంటే ఈజీయా? భక్తి వద్దా? ప్రార్థనా జీవితం వద్దా? మోకాళ్ళ అనుభవం వద్దా? ఆరాధన అనుభవం వద్దా? క్రీస్తు కొరకు ఎలా ఎదగాలో నేర్చుకోవద్దా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలా రకరకాల బోధకులు వస్తున్నారు. ఏదో ఒక మాట చెప్పేసి, ఏదో డూమ్ డామ్ అని చెప్పేసి వెంటనే ఏదో ప్రార్థన చేసేసి వెళ్ళిపోయేటువంటి అబద్ధ బోధకులు వచ్చారు. ఒక ఎగ్జాంపుల్, సిస్టర్ గారు ఉన్నారు, మీ గురించి మీ భర్త గారికి నేను అబద్ధం చెప్పాను అనుకోండి, మీ భర్త గారు వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నారు అనుకోండి, మిమ్మల్ని కొట్టారనుకోండి, మీరు ఏ తప్పు చేయాల, ఆ పాపం ఎవరిదే? చెప్పాలి. నాది. నిజం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అయ్యా బావగారు అక్కగారు మంచిగా చూసుకున్నారండి, మీకోసం మంచి అవన్నీ వండి పెట్టారండి అని చెప్పి అక్కగారి గురించి బావగారికి ఉన్నది చెప్పాలి. అలాగే బావగారి గురించి అక్కగారికి చాలా జాగ్రత్తగా ఉన్నదే. లేనిపోని మాటలు చెప్పేసి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తే ఆ పాపం అందే. ఈ రోజున చాలామంది గ్రామంలో రకరకాలైనటువంటి బోధకులు వస్తూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరగక, సత్యాన్ని వెంబడించగా, జీవమును వెంబడించగా, మార్గంలోనికి రాకుండా చాలా పక్క త్రోవలు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ శాపం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శాపాన్ని పోగొట్టుకోవడానికి నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపములు తీసివేయడానికి వచ్చారు. మాట చూద్దామా? మత్తయి సువార్త. అమ్మ అలా పెట్టేసారండి మా బైబిలా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగంలో రాబడిన మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగం. పరిశుద్ధ గ్రంథంలో రాబడిన మాట నేను చదువుతున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనును. ఎవరామె? మరియా. ఈ మరియమ్మ యేసు ప్రభును లేదంటే ఒక కుమారుడికి అంటుంది, ఆయనే తన ప్రజల నుండి, తమ పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో కుమార్తె పుట్టిందనుకోండి, బాగా వినండి, మీ ఇంట్లో కుమార్తె పుట్టిందనుకోండి, మీరేమంటారు? మీ ఇంట్లో ఎవరు అంతకుముందు మీ నాయనమ్మో మీ అమ్మమ్మో ఎవరొకరు చనిపోయారు అనుకోండి, వెంటనే వాళ్ళ పేరు ఎట్టేస్తాం. వాళ్ళకి ఏమని పెడదాం? ఒకవేళ ఆవిడ పేరు భవానీ గారు అనుకుందాం, లేదంటే పేరంటాలు అనుకుందాం, లేదంటే మీకు తెలిసిన పేరు చెప్పండి, ఏదో పేరు, ఏదో ఒక పేరు. ఆ పాప పుట్టగానే అరే మీ అమ్మగారు పుట్టేశారా, లేదంటే అబ్బాయి అయితే ఎవరే మీ నాన్న పుట్టారు అనరా? సెపరేట్. మా నాన్నగారు ప్రభునందు నిద్రించారండి, చనిపోయారు. మా నాన్నగారు 2023లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు మా పాస్టమ్మ గారు కుమారుని కన్నదనుకోండి, ఇప్పుడు అందరూ ఏమంటారు? నాన్నగారు వచ్చేసారా? వాళ్ళ మాంగారు మా నాన్నగారు. అబ్బా వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎవరో చనిపోతే, మన ఇంట్లో ఎవరో పుడితే, ఆ పాప పుడితేనేమో ఆ ఇంటి యొక్క అమ్మమ్మ గారి పేరు, నాయనమ్మ గారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, చిన్నమ్మ ఏదో పేరు పెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నన్ను మాట అడిగినామండి, కొడుకు పుడితేనేమో తండ్రి పేరు, లేదంటే తాతయ్య పేరు, లేదంటే ముత్తాత పేరు ఏదో ఒకటి పెట్టేస్తాం. కూతురు పుడితే ఈ పేర్లు పెడతాను. నేను అంటానండి, పేర్లు పెట్టినంత మాత్రాన వాళ్ళ అమ్మమ్మలా
తాతయ్యలా, తండ్రిలా, తల్లులా, కానీ మన సంతోషం కోసం పేరెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. నన్ను మాట అడిగినవండి, ఇప్పుడు మన సంతోషం కోసం అన్నీ చేస్తున్నామే. నిన్ను నన్ను పుట్టించి పెంచి పెద్ద చేసి మనకు ఆయుష్నిచ్చి ఇంతవరకు నడిపించిన నజరేయుడైనటువంటి దేవుడు మన గురించి ఏమనుకున్నాడు, ఆయన ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచన మనకి లేదా? ఉండాలి. కొత్తగా పెళ్ళైన తర్వాత భార్య అనుకుంటుందంట, మా ఆయనగారు ఏం తింటారు, ఏం వండాలి, మా అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తమ్మ మీ అబ్బాయి ఏం తింటారు ఒకసారి చెప్పండి నాకు లిస్ట్ అని అడిగింది అనుకోండి. భర్త ఇంటికి రాగానే ఆయనకి నచ్చినటువంటి వంటకాన్ని చేసి పెట్టింది అనుకోండి, భర్త ఏమంటాడు, అయ్యో బాబు మా ఇల్లాలు అసలు నన్ను ఎంత బాగా అండా నన్ను సంతోషపెట్టింది కాబట్టి, లేదంటే ఇంటి యజమాని సంతోషపెట్టింది కాబట్టి ఆ యజమానురాల్ని, ఆ యజమానుడు, ఆ భర్త ఆ భార్యని ఎంతో ఇష్టంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే భార్యకి ఏమి ఇష్టమో భర్త ఏ రీతిగా అయితే తెలుసుకుంటాడో, వాళ్ళిద్దరి మధ్య ఆ సఖ్యత, ఆ ప్రేమ, లేదంటే ఆప్యాయత, ఆ సమాధానం, ఆ నెమ్మది ఒక రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి నిన్ను పుట్టించిన దేవుడికి నువ్వు ఎలా ఉండాలో ఆయన కోరుతున్నప్పుడు అలా ఉండవా? అలా ఉండడానికి ఒప్పుకోవా? మనం ఎంతగానో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్త 1:21 ఇదిగో ఆమె యొక్క కుమారుని కనును, ఆయన తమ ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు మనల్ని ఇంతవరకు రక్షించింది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని రక్షించాడండి, మనల్ని కాపాడాడండి. ఈ రోజున చాలామంది చలికి అనేక రకాలైనటువంటి రోగాలతో బాధలతో బాధపడుతూ, ఇంకా చెప్పాలంటే హార్ట్ అటాక్తో గుండె జబ్బులతో బాధపడుతూ, చలి ఎక్కువేసరికి గుండె సరిగా కొట్టుకోలేక చాలామంది చచ్చిపోతున్నారు, మరణిస్తున్నారు. రీసెంట్గా ఈరోజు ఉదయకాలంలో ఢిల్లీ ప్రాంతంలో మన భారతదేశానికి నడిబొడ్డు ఢిల్లీ, ఆ ఢిల్లీలో పొగమంచు ఎక్కువైపోయేసరికి ఎదురు ఏమొస్తుందో తెలియక ఇంచుమించు 4 బస్సులు ఢీకున్నాయంట. ఆ 4 బస్సులు దగ్ధమైపోయినాయి, కాలిపోయినాయి. ఇంచుమించు 10 మంది స్పాట్లో చచ్చిపోయారు. ఆ లిస్టులో మనం ఉన్నావా? మన నుంచాడా దేవుడు? ఇంత కంటికి రెప్పలా కాపాడాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్తున్న బాగా వినండి, మనము దేవుని కోసం బ్రతకాలి. ఆమేన్. మన ప్రభు మనకిచ్చినటువంటి ఆయుష్ ఆయన ఇచ్చాడు. ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ఆ దేవుని కోసం బ్రతకాలి మనం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వినండి, దినముల చెడ్డవ కనుక మీరు సమయమును పోనీయక. ఈ రోజున చాలామంది సమయాన్ని ఏం చేస్తున్నారు? అనేక రకరకాలైనటువంటి ఆ వీధుల్లో ఏం జరుగుతుందో, లేదంటే అటుపక్క ఏం జరుగుతుందో, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని చూడడానికి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా, భార్యని భర్తను పట్టించుకోకుండా, ఇంటిలో పిల్లల్ని పట్టించుకోకుండా, లేదంటే అత్తమామలు పట్టించుకోకుండా, అమ్మనాలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఊరి మీద పడి తిరుగుతున్నారు. చాలామంది సమయాన్ని వృధా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈ లోకంలో నువ్వు ఎటు తిరిగినా పర్లేదు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను మాత్రం పోగొట్టుకోకు. ఆ సమయాన్ని దేవుడిచ్చాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధానములు గడపడానికి ఎదురు చూడాలి. హల్లెలూయా. భర్త పక్కన ఉండగా, భార్య పక్కన ఉండగా నీ సమయం అంతా కూడా వేరే దాని మీద నువ్వు వృధా చేసావు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మన పెద్దలు ఒక మాట చెప్పారు, దీపం ఉండగానే, దీపం లేకపోతే ఇక్కడ వరకు ఇందాక చీకటి, అది దీపం వచ్చింది, లైట్. అరుణక్క గారిని అడగ్గా అక్కగారు తీసుకెళ్ళండి అని చెప్పి అక్కగారు ఇవ్వడం, తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారు అందరూ దాంట్లో పోటీ పడి ఏంటి పైకి ఎక్కాలి కిందకి ఎక్కాలి ఏంటి చాలా వరకు ప్రయత్నం చేస్తే వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పమంటారా, అసలు పైనేమో మంచు పడతా ఉంది, మనం బయటే వేళ కూర్చుని ఎంత ధన్యతండి ఇది. అసలు ఎవరైనా వస్తారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చర్చిలో పెడతానేమో ఒక గొడవ, పెట్టపోతానేమో ఒక గొడవ. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండా. చెప్పలు కొడదాం. నీ తోడే పాడాలి. లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేన. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి అక్కడికంటే ఇక్కడే మనసారా ఆరాధిస్తున్నామేమో. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానన్నాడు నా యేసయ్య. ఈరోజు మన మధ్యన ఉన్నాడండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అసలు మీకున్న ఆసక్తిని బట్టి నా దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎవరైనా వస్తారా రారా, ఏం చేద్దాం ఏంటి అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా ఏంటి మరి ఈ అల్లర్లన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్చబడాలి, నీ సన్నిధికి వెళ్ళాలని ఆయన, నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నీ సన్నిధిలో ఎదగాలని ఆయన, వారిని ఎందు నమ్మక కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాం కొబ్బంగి. దేవునికి స్తోత్రం. వచ్చిన తర్వాత కూడా పాస్టర్ గారు అన్నారు ఇంకెందుకులేండి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. ఆమేన్. ఇప్పుడు ఇంచుమించు దగ్గర ఒక 10 మంది రీతిగా కూర్చొని ఈ మంచులో ఎంత చలేసినా ప్రభు మాట వినగలుగుతున్నారంటే అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. మనందరూ ఇక్కడ ఉన్నాం. చాలామంది టీవీల దగ్గర కూర్చొని అనేక రకాలుగా వస్తున్నటువంటి ఆ సీరియల్ చూసుకుంటూ చూడనివ్వండి, తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం, మనమేం అనకూడదు. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విధానాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అది బాధ. హల్లెలూయా. ఇంటిలో ఉండేటువంటి యజమానుడు ఎవరి కొరకు కష్టపడతాడు? తన కోసమా, తన ఇంటి వారి కోసమా? తన ఇంటి వారి కోసం. తన కోసం కష్టపడితే భార్య ఎందుకు, పిల్లలు ఎందుకు? ఎవరి కోసం? ఇంటి కోసం. తన ఇంటిలో భార్యను సంతోష పెట్టాలి, పిల్లలను బాగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చదవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి జాబ్ సంపాదించాలి. అందరికంటే ఒరే ఎవరైనా పిల్లలు, ఎవరి పిల్లలరా అని అడిగితే ఒరే పలానా అంకుల్ గారురా, పలానా ఆంటీ గారురా, ఆ పిల్లల్ని ఎలా పెంచారా అని చెప్పుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందమో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగైతే ఈరోజు మేము అంత దూరం నుంచి వచ్చింది దేనికోసం తెలుసా? మీరందరూ ప్రభువులో ఎదగడానికి. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఇంకా చాలామంది ఈ గ్రామంలో బాప్తిజం పొందకుండా యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసు ప్రభును ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, రక్షణ భాగ్యం పొందుకోవడం తెలుసు, అన్ని రకాలుగా ఉండడం తెలుసు. కానీ ఒకవేళ బాప్తిజం తీసేసుకుంటే కనుక తాగుడు మానేయలేమో, అప్పుడు తీసుకోవద్దులేరా అని ఆగడం. ఒకవేళ బాప్టిజం తీసేసుకుంటే గనక సిగరెట్ మానేయలేమో, అప్పుడు వద్దులేరా. ఒకవేళ బాప్టిజం తీసేసుకుంటే గనక ఒకవేళ ఆ జోదం ఆడకూడదేమోరా, పేకట్ ఆడకూడదేమోరా, అందుకని తర్వాత తీసుకుందాలి అని చాలా మంది ఎదురు చూడడం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చాలా మంది యవనస్తులందరూ కూడా యేసు ప్రభుని వెంబడించాలి. హల్లెలూయా. తాము వెళ్ళేటువంటి మార్గం తప్పిదమని తెలుసుకొని యేసు ప్రభు మార్గంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అందుకని నా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు చనిపోయాడు ఆయన, మనకు శాపముల కొరకు చనిపోయాడు, మనల్ని బలపరచడానికి, రక్షించడానికి, లేవనెత్తడానికి, పడిపోతున్న మనలను ఉద్ధరించి లేవనెత్తడానికి నా యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా బాప్తిసం పొందకపోతే బాప్తిసం తీసుకోండి, యేసు ప్రభుని వెంబడించండి. నిజరక్షకుడైనటువంటి యేసు ప్రభు మన పాపాలు తీసివేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేనున్నానండి, ఎవరినో తెలియకుండా నేను హత్య చేశాను అనుకుందాం. గ్రామ పెద్దల దగ్గరికి అయ్యా నన్ను కాపాడానని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకున్నాను. ఇప్పుడు గ్రామ పెద్దలు నేను చేసినటువంటి నరహత్య నుంచి, హత్యలో నుంచి నన్ను రక్షిస్తారా? గట్టిగా చెప్పండి అమ్మా, నన్ను రక్షిస్తారా? వాళ్ళే మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి అవ్వండి ఆ వ్యక్తిని చెప్పిన ఆయన మా దగ్గరికి వచ్చాడని రండి పట్టి బంధిస్తాం అని చెప్పేసి నన్ను పట్టుకుని వాళ్ళకి ఇస్తారా ఎవరా? గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు పెద్దలు కదా, నన్ను రక్షిస్తారు కదా, నాకు తోడుగా ఉంటారు కదా, నన్ను ఎంతగానో విడుదలిస్తారు కదా, నన్ను కాపాడుతారు కదా అని అనుకున్నాను. కాపాడాల్సినటువంటి పెద్దలే నన్ను వాళ్ళ చేతికి అప్పగించినప్పుడు నేను వాళ్ళు నమ్మచ్చా? ఈరోజు మనందరం ఎవరెవరినో నమ్ముతున్నాం, వాళ్ళు మేలు చేస్తారని, వీళ్ళు మేలు చేస్తారని. అయ్యో మా ఇంట్లో కొంచెం బాగాలేదు కదా, ఏమైనా అప్పు ఇస్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా అప్పు ఈకపోగా మన గురించి ఇంకో మాట ఎదరోళ్ళకి చెప్తారు. చెప్పరా? బుల్లే తెలుసా, అది వాళ్ళు ఇంట్లో ఉన్నారు చూడు, మా ఇంటికి అప్పు కోసం వచ్చారు బుల్లే, కానీ వచ్చిన తర్వాత ఆయన నన్ను ఉన్నా కానీ ఇవ్వలేకపోయినా ఎందుకు తెలుసా, వాళ్ళు డబ్బులు తీసుకొని. ఈరోజున కొంతమంది అప్పు చేయడం చాలా ఈజీయే, తీసుకుని డబ్బులు ఇవ్వడం కష్టం. కొంచెం గట్టిగా చెప్దాం, తీసుకుని అప్పు ఇవ్వడం కష్టమా? అప్పుడే చేతికి డబ్బులు వస్తాయి అంటూ ఉంటారు. ఏమండి మనం తీసుకుంటాం, వాళ్ళకి ఇచ్చా ఊరుకో, అప్పుడు చెత్త పెట్టి కాసేపు ఆగు, ఇప్పుడు వద్దులే, మనం ఏదైనా కొనుక్కోవాలి కదా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
ఈ రకాలుగా ఎంతమంది మనుషులు మనం నమ్మినా అందరూ మనం మోసం చేసేవారే. నేను మళ్ళీ చెప్తా, మంచి చేసే మనుషులు ఈ లోకలు ఎవరు లేరు, రారు, రాబోరు. నజరేయుడైన నా యేసు తప్ప. నా యేసు మన కొరకు ప్రాణం పెట్టాడండి, మనం ఆయన కోసం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నన్ను నమ్మి వచ్చిన నా భార్య తన ఇంటి వారిని వదిలేసుకుంది, వదులుకోలేదా? అన్నదమ్ములు వదిలేసింది, అక్క చెల్లి వదిలేసింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాతో బ్రతకడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికే రావాలి. హల్లెలూయా. రావాలి. కాబట్టి వచ్చారా, రాలేదా? ఇప్పుడు ఆవిడ అనొచ్చు, ఏమండి మీరు ప్రతిసారి కొంపంగా నేను రాను, నేను మా అమ్మగారింటి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి అనొచ్చు, అనొచ్చు. కానీ అనిందా? నన్ను నమ్మిన నా భార్య నాతో పాటు వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి మనం యేసుప్రభుని నమ్మినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? యేసుప్రభు నా దేవుడు అని చెప్పినప్పుడు యేసుప్రభుని ఎందుకు పరిచయం చేయలేకపోతున్నాం? యేసుప్రభుని అనేక మందికి తెలియజేసి ఆ సువార్త పాఠ్యాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు తెలియజేయలేకపోతున్నాం? ఆ శుభవర్తమానాన్ని తెలియజేసి యేసుప్రభు దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? దేవునికి స్తోత్రం. ఎవరైనా కొత్తగా ఒక షాపింగ్ మాల్ పెట్టుకుంటే, ఇదిగో అక్కడికి సినిమా హీరో వస్తున్నాడంట రా అని చెప్పి పక్కనున్న ఊరంతా తీసుకుని వెళ్ళిపోతాం. ఎలవా? గడి చెప్పండి, ఎలవా? మనకు నచ్చిన హీరోయిన్నో, మనకు నచ్చిన హీరోవో ఎవరొకళ్ళు వచ్చారనుకోండి, ఇగో నువ్వు రావేటి రా, ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడంట, జస్ట్ అలా ఓపెనింగ్ చేసి కట్ చేసి వెళ్ళిపోతాడంట, రా చూసి వచ్చేదా అని చెప్పి మన పనులన్నీ వదిలేసి, సామాన్లన్నీ వదిలేసి, ఉతకాల్సిన బట్టలు అక్కడ వదిలేసి, పిల్లలకి స్నానం చేసి ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి ఏం చేస్తాం? చట్టపట్టలు వేసుకొని ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు సర్వము వదిలేసుకున్నాడండి మన కోసం. కానీ మనం వదులుతామా? ఈ అమ్మ ప్రార్థనకి ఎందుకు రావండి? మా ఆయన గారండి నైట్ వెళ్ళొద్దన్నారండి, అందుకని నేను రాలేకపోతున్నానండి. మరి మీ ఆయన గారు నైట్ షాపింగ్కి వెళ్ళమన్నారండి, వెళ్ళమన్నారండి. దేవునికి స్తోత్రం. నన్ను క్షమించాలి. ప్రార్థన అయితే వద్దంటారంట, షాపింగ్ అయితే మాత్రం నైట్ 11ంటికైనా షాపింగ్ చేసుకొని రామ్మంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్నేమో పార్కులకి షికార్లకి తీసుకెళ్ళచ్చు. అమ్మ సండే స్కూల్ మా పిల్లలు రారు, మీరేమని అనుకోండి, సండే స్కూల్కి ఎందుకు పంపలే? అసలు ఆ పిల్లలకి సెలవు దొరికేదే ఆదివారం, కాసేపు పడుకుంటారు, మా పిల్లలు రారు అని చాలామంది చెప్పట్లేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు. మరి నువ్వెందుకు చర్చికి దూరం అయిపోతున్నావు? నువ్వెందుకు సంఘానికి దూరం అయిపోతున్నావు? నువ్వెందుకు దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్నావు? ప్రార్థనకి ఎందుకు దూరం అయిపోతున్నావు? పరలోక రాజ్యంలో నీ కొరకు ఆయన సింహాసనం వేశాడు. ఆ సింహాసనం మీద అధిష్టానం చేయాలంటే క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సమయమును పోనీయద్దు, సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె ఉండద్దు. దేవునికి స్తోత్రం. కొంతమంది కొన్ని పనులు ఉంటాయి. ఉదయం లేచింది మొదలు ఆ ఇంటికి వెళ్ళామా, గంట సేపు కూర్చున్నావా, ఈ ఇంటికి వెళ్ళామా, కాసేపు కూర్చున్నావా, ఆ ఇంటికి వెళ్ళామా, మొత్తం ఉదయం లేచింది మొదలు అందరి ఇల్లు తిరిగేద్దా, ఆ ఇంట్లో తప్ప. ఒక ఆవిడికి ఎక్కడ లేని ఆ పనులన్నీ మాటలన్నీ కూడా ఆ ఇంటి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడడం. వీళ్ళని పని చేసుకునేవదో ఈవిడ చేయదు, వాళ్ళు పనికి వెళ్ళినవదో ఈవిడ వెళ్ళదు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఊరికినే పంపిస్తాం మనం, కొంచెం టీ సుక్కు తాగు, కొంచెం కాఫీ సుక్కు తాగు, భోజనం టైం అయింది కదా భోజనం పెట్టద్దా అంటే ఇప్పుడు ఆవిడ పనంతో వేసింది, పక్కవారి పనులు జోక్యం చేసుకొని వాళ్ళు పని చేసుకుని ఇవ్వకుండా ఈవిడ ఏం చేయకుండా అలాగే ఉండిపోతారు కొంతమంది. ఇదే అటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? అజ్ఞానులు. ఏమంటారు వాళ్ళని? అజ్ఞానులు. జ్ఞానులు ఏం చేస్తారు? ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయి, ఇల్లు గుమ్మలు తొడవాలా, అంట్లు తోముకోవాలా, బట్టలు ఉతకాలా, పిల్లలు ఏమైనా స్కూల్కి పంపించాలా, మా ఆయనగారు వచ్చే టైం అయిందా, భోజనం వండించాలా, ఇవన్నీ ఆలోచన చేసి పనులన్నీ టకటక చేసుకొని ఆ భర్త గారి కోసం ఎదురు చూస్తారు. కొంతమంది ఉంటారు, భర్త వచ్చేసి ఎన్నిసార్లు పిలిచిన వస్తలే పెట్టుకో అన్నాం, అర్థం ఏంటి? కొంతమంది ఎలా అంటారు? ఈ ఊర్లో అలాగే అనరలే. దేవునికి స్తోత్రం. మా ఊర్లో అయితే అందరూ అలాగే అంటారు. ఏమన్నా తెలుసా? భర్త ఇంటికి రాగానే వచ్చా కదా కాళ్ళు కడుక్కో, లోపలికి వెళ్ళు, డైరెక్ట్ ఎక్కడికి వెళ్తావు, కిచెన్లోకి వెళ్ళు, వెళ్ళి అక్కడ ప్లేట్ ఉంది, అక్కడ అన్నం ఉంది, వడ్డించుకో, కూర కూడా ఉంది వేసుకో, నేనే ప్రతిసారి. కొంతమంది భలే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. చెప్పండిరా గట్టిగా హల్లెలూయా అంటారుగా. ఈ ఊర్లో అందరూ మంచివాళ్ళే. భర్త రాగానే ఏవండి రండి లోపలికి అని చెప్పి లోపల కూర్చోబెట్టి చక్కగా. ఇటువంటి చాలామంది అజ్ఞానులు. భర్తకి విలువ ఇవ్వాలి భార్య,
భర్తకి ఎప్పుడైతే విలువిస్తావో నీ విలువను కాపాడేటువంటి వాడు నీ భర్త. దేవునికి స్తోత్రం. నీకు ఇంటి పేరు ఇచ్చింది భర్త, నీకు పిల్లల్ని ఇచ్చింది భర్త, ఇదంతా కూడా దేవుడిచ్చాడు భర్తకి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా భర్త గారిని తక్కువ చేసి చూడకూడదు. చూడచ్చా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి భర్తనే తక్కువ చేసి చూడకూడదండి. దేవుడు చూడచ్చా? చాలా తప్పు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచించండి, జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కాబట్టి జ్ఞానయుక్తంగా ఉందో అనేక మందికి సువార్త చెబుదాం, ప్రభు నామాన్ని ప్రకటిద్దాం, సువార్త ప్రకటించి ఆయన సన్నిధానానికి నడిపిద్దాం. అందరు బాప్తిసం తీసుకునేలాగా పురుకొల్పుదాం, అందరూ పరలోక రాజ్యం వెళదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమె అందరూ మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం.